శ్రీరామ క్రియాధ్యానం మాస్టర్లందరికి కూడా నమస్కారం. మనం ప్రతి జీవి కూడా బాహ్యంగా నవగ్రహాల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కిరణాలతో 12 రాసులు 20 నక్షత్రాలు వాటి నుంచి వచ్చేటటువంటి కిరణాలతో ఆ తల్లిదండ్రుల శివపార్వతులు బిందువులు కణాలు అగ్ని కణాలు ఆ బిందువులు బీజమై గర్భంలో పోయి ఈ శరీరం ఉత్పత్తి అయ్యి బయటకు వచ్చి మనం ఇవన్నీ చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు పెళ్ళిళ్ళు పిల్లలు సంతానం ఆరోగ్యం అనారోగ్యం ఆనందాలు ఇవన్నీ పొందుతున్నాం. అయితే ఇదంతా పూర్వజన్మ మన యొక్క కర్మను బట్టి మనం పూర్వజన్మలో ఏం పనులు చేసామో దాన్ని బట్టే ఇప్పుడు ఈ జీవితంలో మనకి ఈ భార్య ఈ భర్త ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు ఈ మనవాళ్ళు ఇవన్నీ బంధువులు ఇట్టాటి స్నేహితులు ఇవన్నీ పూర్వజన్మ మనం చేసుకున్నటువంటి కర్మ అంటే పుణ్యం. మనం ఏమేం చేసి ఉంటే దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఒక గురువు దగ్గర చేరినప్పుడు గురువు ఏం చెప్తాడో అదే మనం ఫాలో అవ్వాలి. గురువు ఏం చెప్తాడు? జపం చేయమంటాడు. బ్రహ్మ ఉన్నాడు శ్రేష్ఠుడు, మానవుల్లే కల్లా శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి జపమాల ఉంది, ఈ గ్రంథం ఉంది. జపమాల అంటే జపం చేస్తాడు. మానవ శ్రేష్ఠుడు రోజు జపం చేయాలి. ఏదో ఒకటి గ్రంథం ఉంది అంటే ఉపనిషత్తులు వేదాలు రామాయణం భారతం భాగవతం మొత్తం గ్రంథం అంటే పఠనం ఉంది. పుష్పం చేతిలో పెట్టుకున్నాడు. మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ మనసు సప్త వ్యసనాలలో లేకపోద్ది. ఈ మనసు చూసిందల్లా కావాలంటది. ఒక బిల్డింగ్ చూస్తే ఇది బాగుందంట, ఒక స్త్రీని చూస్తే ఇది బాగుందంట, ఒక పదవి చూస్తే ఇది బాగుందంట, ఒక తినే ఆహారం ఏదైనా చూస్తే అబ్బా ఇది భలే ఉంది. ఈ మనసు ఎప్పుడు నిరంతరం పుష్పక విమానం. మన మనసు నిరంతరం అది ఎన్ని కోరికలు కోరుతూ ఉంటుంది అంటే కోరుతూ ఉంటుంది. అయినా ఒక ఖాళీ ఉంటుంది, ఇంకొక కోరిక కోరేదాన్ని. అదే పుష్ప విమానం. రావణాసురుడు అంటే ప్రతి ఒక్క మనిషి రావణాసురుడే. కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 పనిచేస్తున్నాయి. ఈ 10 పనిచేస్తున్నాయి అంటే మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 10 ఉన్నాయి. ఈ 10 తాళాలు అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వంట చేయాలన్నా మనం ఏ పని ఇంట్లో ఏ పని చేయాలన్నా ఆఫీస్ పని ఉద్యోగం వ్యాపారం ఏ చేయాలన్నా కళ్ళో ముక్కో చెవులో తిండో కాళ్ళో చేతిలో ఏదో ఒకటి పని చేస్తానే ఉంటుంది. ఒకటి పోతే ఇంకొకటి వచ్చేస్తుంది. ఇప్పుడు కళ్ళతో చూసేది ఆపితే చెవులతో ఉంటుంది, కాళ్ళతో నడిచేది ఆపితే చేతులతో చేస్తాం. ఇట్లా ఏదో ఒక ఇంద్రియం దాన్ని కొట్టాలంటే ధ్యానంలో కూర్చుంటే ఒకటి పోతే ఒకటి పోతే ఆలోచనలు వస్తానే ఉంటాయి. దానివల్ల కంఠానికి మనం పెట్టిన ధ్యానానికి గురి పెట్టినా మనం అది ఆగదు. అందువల్ల ఈ ధ్యానం చేయంగా మనలో 3 గుణాలు ఉంటాయి. తమో గుణం ఉంటుంది, ఏదో తిని నిద్రపోవటం పిల్లకాయలు కానీ ఇదే. ఆహార అలవాట్లు కూడా దానికి తగినట్టు ఉంటాయి. కష్టపు జీవులు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. జిహ్వ చాపల్యం ఉంటే గుహ్య చాపల్యం ఉంటుంది. ఈ జిహ్వ చాపల్యం పోతే గుహ్య చాపల్యం పోతుంది. ఏదైతే మనకి ఈ బాహ్యంగా మనం ఈ మనసుని అదుపు చేయాలంటే ధ్యానం చేయంగా మనలో తమో గుణం పోతుంది. అంటే కుంభకర్ణుడు పడిపోతాడు. ఫస్ట్ ధ్యానం చేస్తే అయిష్టత వస్తుంది. మాంసాహారం మీద తిండి మీద అయిష్టత వస్తుంది. ఎందువల్ల మన ఉద్యాన బంధనం పడిన దాకా తినాలనిపిస్తుంది. 5 దినాలు ఉద్యాన బంధనం పడినాక అరే ఆకలి తగ్గిపోయింది నాకు అనిపిస్తుంది. అట్లా మళ్ళీ రజోగుణం పోతుంది. ఉద్యాన బంధనం పడితే డి విటమిన్ పోతుంది, రజోగుణం పోతుంది, సాత్వికం అయిపోతుంది. ఇంకా ఇట్లా ఏంటి అప్పుడు మనం నిర్గుణ పరబ్రహ్మ. నిర్గుణము ఎన్నో ఉన్నాయి, గుణాలు ఎన్నో ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. తమో గుణం బ్రహ్మ, విష్ణు ఈశ్వరుడు.
తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 పోతాయి. ఈ 3 గుణాలు దాటితే త్రిగుణాతీతుడు, త్రిపురాంతకుడు. త్రిపురాలు అయి 3. అంటే నువ్వు ధ్యానం చేస్తేనే నువ్వు ఎన్ని దాటుకుంటావు. 3 పడిపోతాయి. దాంట్లో నువ్వు నిర్గుణ పరబ్రహ్మని ఎప్పుడు అంటే బాగా పూర్తిగా చేరేది ఈ మనసు సత్వగుణంలోకి వస్తుంది. బ్రహ్మతత్వానికి శ్వాస ఆగిపోతుంది. 2 చక్రాల కింద మణిపూరకానికి ఆగిపోతుంది. హృదయ కమ్మలం కంఠానికి శ్వాస దిగదు. ఇక్కడే చిత్రకూట పర్వతంని ఎప్పుడైతే పరిపాలన చేస్తాడో అప్పుడు రావణాసురుడు కానీ వాడి సైన్యం ఏం కాలు కూడా కదిలీలేకపోయారు. ఆయన ధ్యానంలో ఇట్లా నిలబడి కాలు కదిలీలేకపోయాడు రావణాసురుడు. అంటే 10 ఇంద్రియాలు పడిపోయినాయి ధ్యానం చేసి. ఇప్పుడు మనం నిర్గుణ పరబ్రహ్మని శరణు వచ్చాడు. ఎవరు? విభీషణుడు. రాముడు అంటే ఎవరు? నిర్గుణ ఆత్మారాముడు. ఆత్మని శరణు వచ్చాడు. ఆత్మ అంటే ఆడుంది సహస్రారకం, ఆజ్ఞాచక్రం మధ్యలో ఆత్మ, సహస్రారం ఆత్మ. ఆజ్ఞాచక్రంలో పెట్టి ధ్యానం చేస్తే నువ్వు ఆత్మని రాముణ్ణి శరణు చూస్తే ఈ కింద ఉండే వాళ్ళు పడిపోతారు. కుంభకర్ణుడు కింద 2 చక్రాలు, మణిపూరకం ఈ పడిపోతాయి. ఈ హృదయం ఈ ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఈ వాయువు ఆకాశం మా మనసుకు సంబంధించి. అందుకని నీ మనసు శరణు చూచితే ఆజ్ఞాచక్రాన్ని మనలో ఉండే అన్ని గుణాలన్నీ పడిపోతాయి. చెడు ఆలోచనలు, చెడు మనసు, చెడ్డ బుద్ధి రావ బుద్ధి చెప్పినట్టు పోవాల. బుద్ధే బృహస్పతి. ఈడు వినకపోతే ఈడు ఎంటపడాల్సిందే. మనసు పరిగిస్తుంటే బుద్ధి కూడా, మనసు బుద్ధి, బుద్ధి కర్మానుసారనే. కర్మ ఏది చేసేది? మనసు చేస్తుంది కర్మ. ఈ కర్మ ఏది చేస్తుంటే బుద్ధి ఫాలో అవ్వాలా, ఎనికెడుతూ ఉండాలి. అందుకని వాళ్ళిద్దరు సీట్లు ఇంద్రలోకంలో ఇంద్రుడు పక్కనే ఉంటాడు, కుడి పక్క బృహస్పతి గురు. ఆయన అన్ని బాగా జరిగితే నా అంతటోడు లేడని విర్రవేగుతాడు ఆ ఇంద్రుడు. ఆమెను ఏదన్నా ఒకటి గట్టిగా తపస్సు చేస్తున్నాడంటే ఈడు ఒప్పుకోడు. తపస్సు చేస్తే ఈడు కోరికలు నెరవేరగదు. ఇంద్రుడు అంటే కోరికలు అనుభవించాడు, గాన భజాన. అందువల్ల దీంట్లో ఏం జరుగుతుంది? గురువు ఏం చెప్తాడు? పుణ్యం సంపాదించుకో. ఇప్పుడు దాకా ఎన్ని జన్మలు నువ్వు ఎక్కడెక్కడెక్కడ ఏమేం చేసావు, కోరికలు ఇంద్రియ సుఖాలతో ఉన్నావు. ఇప్పుడు ఆత్మ జ్ఞానంలోకి రా. ఇదిగో ఈ మంత్రం చెయ్యి, ఈ జపం, ఇదిగో ఈ ప్రాణాయం చెయ్యి, ఈ ధ్యానం చెయ్యి. 3 ఉండాలి మనం. ఈ 3 ఉంటే అంత మితాహారం తీసుకోవాలి. ఎందుకంటే పాండవులు నేను కాపాడుకోవాలి. అప్పుడు మనం అన్నం తినేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మరి నేను కొంచెం తింటే వెళ్తుంటే ఎప్పుడు నాభికి 2 స్వరాలు చేయాలి. దేనికి? ఆడ అగ్ని పెరిగితే నీ లోపల అరుణకాంతి పెరిగితే ఈ 2 గుణాలు పడిపోతాయి. తమో గుణం, రజోగుణం. కుంభకర్ణుడు, రావణాసుడు. అందువల్ల ఎవరు చెప్పారు? రాముడు ఆత్మారాముడు రాముడిని చేరాడు. ఈ మనసు పోయి రాముడిని చేరింది. ఈ శుద్ధ మనసు విభీషణుడు రాముడిని చేరాడు. అప్పుడు రాముడికి చెప్పాడు ఆయన, అయ్యా మా అన్న కంఠాన్ని కొడతానే ఉండు, రోజు యుద్ధం చేస్తాడు. కంఠాన్ని కొడితే ఇంకొక తల వస్తానే ఉంది, అలిసిపోతాడు. ఆయనకు అమృత బాండం ఉందయ్యా పొట్టలో. ఈ అమృత బాండం కానీ కొట్టేస్తే ఆయన అమృత బాండాన్ని కొట్టాలి నువ్వు, అప్పుడు చనిపోతాడు, ఆయన పడిపోతాడు. నువ్వు తలకి ఎన్ని కొట్టినా ఇంకో తల పుట్టుతూనే ఉంటది. నువ్వు అమృత బాండాన్ని కొట్టు. అమృతం అంటే ఏంది? వాడు మాంసం ఈ ఆహారాలన్నీ ఎన్వి తింటాడు, లేదా మంచి మంచి పదార్థాలన్నీ తింటాడు. ఎక్కువ విపరీతంగా ఫుడ్ తిన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది? వాడికి ఎసెన్స్ అంటే బలం వస్తుంది బాగా ఫుల్గా, అమృత బాణం. అక్కడ తిన్నందువల్ల కామక్రోధాలు వస్తున్నాయి. బాగా తింటున్నాడు, కంట్రోల్ కాదు మనసు. స్వీట్లు, జీడిపప్పు,
కొన్ని పదార్థాలు వాడికి యువచాపల్యం బలం కోసం ఇంద్రియ సుఖాలు అనుభవించాలా, ఇంకా తినాలా, అనుభవించాలని వాడు ఈ దీన్ని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఈ భీషణుడు, నువ్వు నాభికి గురి పెట్టి కొట్టు పడిపోతాడు. నాభికి గురి పెట్టాడు అంటే రాముడు, నేను కిందకి దిగాను అంటాడు రాముడు. నేను కిందకి దిగితే క్షత్రియ లక్షణం కాదు, నేను పైనే ఉంటానయ్యా, నేను కిందకి రాను, కింద చక్రాల్లోకి రాను అని. నువ్వు రాకపోతే ఎట్లా? అప్పుడు ఈ శ్వాస అని ఆంజనేయులు వాళ్ళ తండ్రి వాయుదేవుని అడగదు. వాయుదేవుడు అంతా వ్యాపించింది. ఎక్కడ పడుతున్నాడు? ప్రతి జీవి ముక్కులో పడుతున్నాడు ఆంజనేయుడు, ముక్కులోనే. ఇది అంతఃపురం అయోధ్యకు కూడా పోతుంది, కైలాసానికి కూడా పోతుంది, పైకి పోతుంది 4 నుంచి 5 వరకు, ఇక్కడ 5 నుంచి 6కి మళ్ళీ కిందకి దిగుతుంది, అన్ని చక్రాలు రొటేషన్. అయితే ఈ వాయువు దేవుని అడగతాడు, అయ్యా తండ్రి, ఈ రాముడు వదిలే బాణం కంఠానికి వదిలితే నాభికి పోయేదాడు జీవయా అంటాడు. అప్పుడు వాయుదేవుడు డైరెక్షన్ మారస్తాడు, ఈయనేమో కొడతాడు కంఠానికే, అది నాభికి. అంటే ఏమని, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం ప్రాణాయామం చేస్తే నాభికి అక్కడ ఉండేదంతా అగ్ని పెరిగి కొవ్వంతా కరిగిపోయి ఇది లూజ్ అయిపోద్ది, పొట్ట కొవ్వంతా కరిగిపోయి లూజ్ అయిపోద్ది మెత్తగా. నువ్వు కొంత గాలి బాగా తీసుకొని వదిలి, అంటే గణపతి బాగా గాలి తీసుకుంటే తూర్పు బొజ్జ, పెద్ద బొజ్జ వస్తుంది ముందుకి, ప్రాణాయామం చేస్తుంది. మరి పరశురాముడు ఎంత కష్టపడితే సుదర్శన చక్రం వచ్చింది? ప్రాణాయామం చేస్తేనే కదా సుదర్శన చక్రం వచ్చింది. నాభికి ఎంత చేసి ఉంటాడు ఆయన, మనసు బొడ్డు మీద పెట్టి ఎంతో చేశాడు. ఆయనకి సుదర్శన చక్రం ఉంది ఆయనకి. అట్లాంటి ఆయుధాలు కొన్ని ఉన్నాయి. అయితే ద్రుపదుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు ఒక గురువు గారు విద్య నేర్చుకుంటారు. అప్పుడు విద్య అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు పోయేటప్పుడు, ద్రుపదుడు చాలా పేదవాడు, విద్య ఉంది, జ్ఞానం ఉంది, ధనుర్విద్య ఉంది. ఎవరికి? ద్రోణాచార్యుడు పేదవాడు, బ్రాహ్మణుడు. ఆయన ఎంత పేదవాడు అంటే, ఆ బిడ్డ పుడితే పాలు లేవు ఆమెకి, కృపికి. కృపాచార్యుడు బావమర్ది, బావ. మా కృపాచార్యుడు కూతురు, మా చెల్లెలు కృపి. ఆయన్నిచ్చి పెళ్లి చేస్తాడు ఈయనకి. ఈయన విద్య ఉందని. బ్రాహ్మిన్స్కి డబ్బు ఉన్నది ఎప్పుడు, వాళ్ళకి మంత్రశాస్త్రం, మంత్రాలు, పూజలు, మంత్రాలే. ఆ మంత్రశక్తితోనే వాళ్ళు రాజుకు సపోర్ట్ ఉండి రాజును సక్రమైన మార్గంలో నడిపేయాలి రాజుగాడు. అది. అప్పుడు ఏం చేశాడు, ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు, ద్రౌపదుడు, ద్రోణాచార్యుడు. అయ్యా ఇంక పోయి వస్తాం, విద్య అయిపోయిందంటే మిత్రమా మన ఇద్దరం చదువుకున్నాం, ఎప్పుడైనా నేను రాజు కొడుకుని, రాజుని అవుతాను, నీకు ఏ సమస్య వచ్చినా నా కాడికి రా, నీకు నేను అర్ధరాజ్యం ఏమన్నా ఇస్తా, నీకు అర్ధరాజ్యం ఇస్తా, నువ్వు అడిగితే నీకు నేనున్నా, రా, నీకు ఎప్పుడైనా, నువ్వు అంత క్లోజ్ ఫ్రెండ్, నాకు నువ్వంటే అంత ఇష్టం అని ద్రుపదుడు ద్రోణాచార్యుడికి ప్రామిస్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా రా నా కాడికి, నేను రాజునైనాక వచ్చినావు అనుకో, అర్ధరాజ్యం ఇస్తా, అంత ఫ్రెండ్స్ మన ఇద్దరం అంట. వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళిపోయినాక ఈయనకి ఇంట్లో పెళ్ళయి బిడ్డ పుడితే అశ్వద్దామా, పాలు లేకపోతే, పూట గడవకపోతే, సరే ఒక ఆవునన్నా తెచ్చుకుందామని ఆలోచన చేసి, ద్రుపదుడు రాజు కదా, ఆయన కాడిపోతే ఎన్నో గోవులు ఉంటాయి, ఒక ఆవన్న ఇస్తాడని ఆవు దగ్గర. అప్పుడు ద్రుపదుడు అహంకారైపోతాడు. అహంకారైపోయి రాజు అవుతాను కళ్ళు మిన్ను గానక తలకి పొగురు ఎక్కి మదాంధుడు అవుతాడు. ధనమదాంధులు కబ్బున యోగ విద్య అన్నాడు వేమన. ధనమదాంధులు, ధనమెచ్చిన మదమెచ్చు. ఎవరు ధ్యానం చేయలేరు, తపస్సు చేయలేరు, జపం చేయలేరు. చేస్తారు ఎమ్మెల్యే పదవి కోసం, మంత్రి పదవి కోసం, లేదంటే కాంట్రాక్ట్ ఫీల్డ్లో బిల్లులు రాలేదు, 2 కోట్లు ఆగిపోయింది, 10 కోట్లు ఆగిపోయింది బిల్లు, అంటే ఏదో పెద్ద యజ్ఞం చేస్తే వస్తుందని ఏ కోరికలతో చేస్తారు అందరు. వాళ్ళు ఆత్మజ్ఞానం తపస్సు చేసి. ఈయన ఆయన కాడిపోతే
ఆయన అవమానం చేసి చాలా హీనంగా ఎవడు నువ్వు ఎక్కడ నువ్వు అని చెప్పి ఆఫ్టర్ ఆల్ నువ్వు పేద బ్రాహ్మణుడు నువ్వేంది నన్ను దర్శనానికి వచ్చేది నా కాడికి అని చెప్పి అవమానం చేసి పంపించారు. అవమాన భారంతో ఆయన కటికి నేల మీద పండుకొని ఈ దిండు ఈ చెయ్యే దిండు ఇట్లా పండుకొని కటికి నేల మీద పండుకుంటాడు ఆయన. బాధపడతా ఉంటాడు. అప్పుడు సరే కొంతకాలం అయినాక వాళ్ళ బ్రతుకు తెరువు ఎట్లా అని అట్లా ఆలోచించేటప్పుడు పాండవులు కౌరవులు పిల్లలు అప్పుడు భీష్ముడు ఆయన్ని పిలవనంపించి వీళ్ళు విద్య నేర్పించా ధనుర్విద్య అని వాళ్ళంతా పెద్దోళ్ళు అయిపోతారు. తర్వాత ఆయన కౌరవులను పంపిస్తాడు. దుర్యోధనుడు నేను పోయి గురుదక్షిణ నువ్వు ఆజ్ఞ నేను తీసుకొస్తాను పోతాడు, ఓడిపోతాడు, వెనక్కి వస్తాడు. అప్పుడు పాండవులు పిలిస్తే పాండవులు సైన్యంతో పోము మేము 5 మందే పోతా ఉంటాం, పోయి నీ ఆశీస్సులుంటే గెలుచుకొని వస్తాను అంటాడు. సరే ఆశీర్వాదం తీసుకుంటాడు, గురువు ఆశీర్వాదం. ద్రౌపదుడిని ఓడించి తీసుకొచ్చి గురువు కాడ పెడతాడు. తర్వాత మళ్ళీ ఆయన క్షమించేసి ఇద్దరు స్నేహితులుగా మళ్ళీ ఏదో అర్జునుడికి ఆయన కూతురునిచ్చి చేస్తాడు. బాగానే అది అంటే ద్రౌపదుడికి అహంకారం వచ్చింది. అదే కృష్ణుడు కుచేలుడు ఒక గురువు కాడ ఉంటారు, సాందీప్ మహర్షి గారు. ఇద్దరు చదువుకున్న ఇంకా పోయేటప్పుడు ఇళ్ళకి నేను పేదోడిని కదా, నువ్వు గొప్ప ఇంటి కుటుంబంలో పుట్టినవు, మేము పేదవాళ్ళం కదా అని చెప్పి ఈయన బాధపడతాడు కుచేలుడు. లేదు మిత్రమా, ఎప్పుడైనా నువ్వు ఆత్మస్వరూపం, కులం లేదు, నువ్వు కులం గోత్రాలు ఏం లేవు, ఆత్మ మనం, నువ్వు ఆత్మ నేను ఆత్మే, మన ఇద్దరం ఎప్పటికీ స్నేహితులమే, అదేం లేదు, ఎప్పటికి మర్చిపోము, ఎప్పుడు కలుసుకున్నా కూడా మనం ఒకటేగా ఉంటాం అని చెప్తాడు. అంటే అక్కడ వాళ్ళిద్దరికి ఏంటి పెద్ద ఆయన రాజు అయిపోతాడు కృష్ణుడు. ఈయన కృష్ణ కృష్ణ అని కృష్ణుడిని కొలుసుకుంటా ఉంటాడు. పేదరికం, ఊళ్ళో భిక్ష తెచ్చుకుంటారు అంతా, వాళ్ళు మరి కఠిన దరిద్రంగా ఉంటారు. ఈయన ఆయన కోసం పోతాడు, కృష్ణ కృష్ణ అని దారి మీద నడుచుకుంటా పోతే ముళ్ళు గుచ్చుకుంటాయి, కాళ్ళు పగిలి ఉంటాయి, విటమిన్స్ లేవు, అన్నం లేదు, ఒక రోజు తింటే 2 రోజులు లేదు, అదే ఏదో అంత తినేవాళ్ళు, ఎప్పుడు కృష్ణ కృష్ణ అని. ఎందుకని అహంకార రహితం, ఆహార నియమం ఉంది, పొట్ట లోపలికి ఉంటుంది ఎప్పటికి కుచేలుడికి, ఫుడ్ లేదు, కొవ్వు లేదు, లోపల తిండి లేదు. అప్పుడు ఎందుకని ఎప్పుడు దేవుడి మీదనే కృష్ణ కృష్ణ కృష్ణ. అప్పుడు ఈయన ఆయన కాడికి పోతాడు. పోయినప్పుడు ఆయన వాళ్ళు లోపల అలవ చేయరు. ఈయన ఆ గుడ్డలు అవన్నీ చూసి ఆ మనిషిని చూసి నువ్వేంది ఆయనకి స్నేహితుడు ఏంది అని చెప్పి పానీరు. ఈ వార్త పోయి ఒక ఆడ చెబుతానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురు వచ్చి ఈయన వెళ్ళిపోతా ఉంటే తీసుకుపోయి ఆయన కుర్చీలో ఎదురు పక్కన రుక్మిణి కుర్చీలో కూర్చోబెడతాం. 2 కుర్చీలు ఉంటాయి. ఆయనకి అష్టభార్యలైన కృష్ణుడు, రుక్మిణీదేవి, లక్ష్మీదేవి, వాళ్ళిద్దరు కూర్చొని 2 ఆసనాలు ప్రధానమైన ఉంటాయి. అక్కడ అది హెడ్ క్వార్టర్, రుక్మిణీదేవిది హెడ్ క్వార్టర్, 8 మంది భార్యలైన. అప్పుడు ఆయన తెచ్చి రుక్మిణి కుర్చీలో ఆసనంలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి అంత శుద్ధి చేసి అంత ఆయనకి అంతా విటమిన్స్ లేవు, బాడీ అంతా సరిగ్గా ఉండదు కదా, ఫుడ్ లేక కొన్ని సంవత్సరాలు. ఆయన కాళ్ళు కడిగి అంత లేపనాలు రుద్ది మంచిగా స్నానం చేపించి మంచి పట్టు వస్త్రాలు ఇచ్చి బాగా ఆయన కూర్చోబెట్టి ఆయన తర్వాత అటుకులు తీసుకుంటే అప్పుడు ఆయన ఆమంటుంది 2 గుప్పిట్లు తీసుకుంటారు. ఇప్పటికే మొత్తం వెళ్ళిపోయింది, 3వ గుప్పిటి నువ్వు తింటే మనం అంతా పోయి అక్కడ ఉండాలి, సేవ చేయాల్సి వస్తుంది, ఆపద్ది ఆమె. అంటే ఆమె కొన్ని రూల్స్. మొదటి భార్య కదా రుక్మిణీదేవి, ఆమె కోరుకొని కృష్ణుని చేసుకుంటుంది, పెద్ద ఆమె జ్ఞాని. ఆమె భర్త శరీరానికి కావాలని కోరుకోలే,
ఆయన ఆత్మ భగవంతుడని నామస్మరణతో ఆమె రోజు తులసి కోటకు పూజ చేయటం, కృష్ణుడు నామాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఆయన భగవంతుడని ఆ భగవంతుడిగా స్వీకరిస్తుంది. సత్యభామ శరీరం కోరుకుంటుంది. ఆయన శరీరం నా స్వాధీనంలో ఉండాలా, నాకే సొంతం కాదు. సరే అట్లా ఈయన ఇక్కడే ఉండగా నీలాంటి ఆయన వచ్చేసి మయుణ్ణి అంటే ఈ ఇల్లు కట్టేదానికి, ఈ గృహాలు నిర్మించేదానికి ఆయన ఉంటాడు ఒక అతను. ఆయన్ని పిలుస్తాం, కృష్ణుడు పిలిచి ఆయన పేరు వచ్చేసి బ్రహ్మ అని వస్తుంది. అది శిల్ప శాస్త్రంలో ప్రవీణుడు, దిక్పాలకుల్లో ఒక దేవత ఆయన. మయుబ్రహ్మ ఎవరు ఆయన, విశ్వకర్మ. విశ్వకర్మ. విశ్వకర్మ ఇంకా ఏదో పేరు ఉంది అక్కడ ఒకటి ఉంది, కానీ బృందావనం అది దాంట్లో అక్కడ ఆయన సముద్రంలో కట్టుకున్న దానికి విశ్వకర్మను పిలుస్తాడు. ఇక్కడ కూడా విశ్వకర్మే వాళ్ళ ఇదే ఒక దేవత పేరు ఏదో. సరే ఆయన వచ్చి మాలాంటి భవనమే ఆ ఊర్లో కట్టాలి, ఎవరికి, కుచేలుడికి అని చెప్తాను. ఈయన పోయి కుచేలుడి భార్య గడిపోయి, అమ్మ ఇట్లా నేను కృష్ణుడు పంపిస్తే వచ్చాను, మీ మీ ఇల్లుని, అదే తాటాకులు కూడా లేవు, పైన ఒక్కలు పడి కింద ఎండ పడతాం, లోపలికి ఎండ వస్తుంది, వాన వస్తుంది, అట్లాంటి ఇంట్లో నేను ఒక భవనాన్ని నిర్మించాలా, కృష్ణుడు నాకు ఆదేశించాడమ్మా, కృష్ణ భగవానుడు అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆమె ఈ గ్రామంలో మేము అందరి ఇళ్లలో భిక్ష తీసుకొని బతుకుతున్నాం, మా ఇల్లు అంత పెద్ద ఇంద్రభవనం పెద్దది, లక్ష్మీ నివాసం నువ్వు కడితే అది ధర్మం కాదు నాయన, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు పోషించారు మమ్మల్ని గ్రామంలో భిక్షాటం చేసుకుని. అంత ఊళ్ళో అందరిళ్ళు మాలాగే, ఇప్పుడు మా కట్టబోయే ఇంటి లాంటి ఇల్లు అందరి ముందు కడితే, అందరి కట్టినాక లాస్ట్ లో మాకు అట్లాంటి ఇల్లు కట్టాల్సిందేను, అట్లా మాకు వద్దు అని రిజెక్ట్ చేస్తుంది, వెనక్కి పంపిస్తే అప్పుడు పోయి చెప్తాడు కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు సరే గ్రామం అంతా అన్ని లక్ష్మీ నివాసాలు అంతా భవనాలు నిర్మించేసింది. అప్పుడు ఆయన వచ్చి ఆ గ్రామంలో అంతా కూడా విశ్వకర్మ మొత్తం భవనాలన్నీ నిర్మించి వీళ్ళది అట్లాగా మొత్తం వీళ్ళకి ఆ లక్ష్మీ నివాసం శాశ్వతంగా ఉండేటట్టు చేస్తారు. అంటే ఇక్కడ తేడా ఏంది, ఈ రాజు క్షత్రియుడు రాజే ఉత్త రాజు కాబట్టి అహంకారం పెరిగి ద్రోణాచార్యుని అవమానం చేశాడు. ఆ దైవ శక్తి అదేదైతే ఆయన కాడ ధనుర్విద్య ఉందో దాంతో భంగపోయింది అక్కడ. ఇక్కడ కృష్ణుడు భగవంతుడు కాబట్టి, ఈయనకి పరమాత్మ స్వరూపం కాబట్టి, ఈయన భక్తుడు కాబట్టి ఆయన్ని ఆదరించాడు. ఇది తేడా. ఇప్పుడు మనం ఎన్ని జన్మల్లో మనం ఎట్టెట్టో వచ్చాం, కొంత పూర్వజన్మ మనం తపస్సు చేసేవాళ్ళు, యోగం ఉండే చోట భోగం ఉండదు, భోగం ఉండే చోట యోగం ఉండదు. అయితే కొన్ని పూర్వజన్మ వాసనని ఇప్పుడు అనుభవిస్తాం మనం. మనం కొంచెం పేదరికం, అప్పులో, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఏదో కొంత ఉంటుంది, మనం లైన్ అవుతూ ఉంటుంది. మనకి ఏం జరగాలన్న భగవంతుడి నిర్ణయం. ఇప్పుడు సకాలాన్ని పెళ్ళి 4 పిల్లలు కలిగారు, ఇద్దరు, వాళ్ళని పెంచుకుంటా వాళ్ళని చేసుకుంటా ఉంటే ధ్యానం చేయలేరు కదా ఎవరు. ఇప్పుడు అది ఏ టైంలో మ్యారేజ్ అవ్వాలా, మ్యారేజ్కే ప్రాధాన్యత ఉంటే సుఖాలే అనుభవించాలంటే తొందరగా అవుతుంది. నువ్వు యోగమే చేయాలా, తపస్సు చేయాలంటే ఇట్లుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఏదన్నా అది ఆ సమస్య పరిష్కారం కోసం ధ్యానం చేయటం, జపం చేయటం, పూజలు చేయటం అనేది ప్రారంభం అవుతుంది. లాస్ట్కి వీళ్ళు భక్తులు అయిపోతారు. కారణం ఒకటి పెడతాడు, ఏదో ఒకటి, వీళ్ళు ఏదో కోరికతో దిగి వీళ్ళు భక్తులు అయిపోతారు, గురువులు అయిపోతారు, యోగులు అయిపోతారు, అంతా దానిలో వచ్చేస్తారు. భక్త కబీర్ కానీ వీళ్ళంతా రామతత్వం కదా, ఆయన సమస్వరమే చేసింది.
అది పూర్వజన్మ వాసన. అంటే గురువు ఏం చెప్తాడు, ముందు నువ్వు ధనుర్విద్య నేర్చుకో, తపస్సు చెయ్యి, జపం చేయి, ధ్యానం చేయి, మితాహారం తీసుకో. నేను ఈ ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నేను తగ్గించుకున్నా. ఈ 3 నెలలు ప్రాణాయామం చేస్తుంటే నేను ఆహారం తగ్గించేసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు మణిపూర చక్రానికి కొంచెం శ్వాస ఆడిచ్చే ఇది ఉండాల, కొంచెమైనా లాక్కునే శక్తి ఉండాలి. 2 శ్వాసలని. అందువల్ల మనం ప్రాణాయామం చేసుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానం కూడా చేసుకోవాలి. మీకు ఏ కోరికలు సమస్యలు ఏమైనా ఉన్నా ధ్యానం ఒక అరగంట మనం లోపల ఎంట్రుకలో వేయవంతు తెల్లటి కణం ఈశ్వరుడు అనే భావన పెట్టి లోపలికి చూస్తున్నాడు. అదే ఆత్మ దర్శనం. అదే నిన్ను నువ్వు దర్శించటం. నువ్వెవరు? మనసు. కొద్దిగా ఉండే మనసే. ఈ మనసు అని అర్జునుడు, ఆ కృష్ణుడు అని ఆయన దర్శించాలి. ఆ పరమాణువే మొత్తం ఈ ప్రపంచంలో ఉండే శక్తివంతమైంది ప్రపంచం. దాంట్లో అంతా ఇముడు ఉంది. పంచభూతాలు, నవగ్రహాలు, విశ్వాంతరాలు అంతా పరంజ్యోతి ఇముడు ఉంది ఆ ఎంటుకలో వేయే వంతులో. దాన్ని మనం ఇక్కడ పెట్టి చూస్తే రూపాయి బిళ్ళ అంత వస్తుంది. లోపల పోయే కొంది పెన్సిల్ పాయింట్ అంత చిన్న సుక్క కనపడు. అంటే ఇంకా లోపల పోయినట్టు నువ్వు. ఏదైతే రూపాయి బిళ్ళ అంత వస్తుంది ఆజ్ఞలు. ఇంకో లోపల పోతే ఒక పెన్సిల్ పాయింట్ అటు కొడితే అట్టు ఉండదు, సుక్క అంత వస్తుంది. అందువల్ల మనం ధ్యానం తప్పకుండా ఒక అరగంట చేసిన కరెక్ట్గా ఆ ఎంట్రుకల వంతు ఆ ఆత్మ, ఆ ఈశ్వరుని దర్శనం చేయాలా అనే దాంతో మనం లోపలికి పోవాలి. ఒక నక్షత్రం లాంటిది కనపడాలి, చిన్నది. ఆ నక్షత్ర మండల సుక్కలు ఎట్ట సన్నంగా అట్టాడిది దర్శనం చేయాలా, అదే నా ఆత్మ అనే భావంతో ధ్యానం చేయాలి. లోపల పోవాలి ప్రయాణం. లోపల పోతే ఏముంది, మనకి సర్వజ్ఞత్వం ఏడ. ఇంకొంత లోపల పోతే సర్వరోగ హరాచకం, ఇంకొంత లోపల పోతే సర్వసిద్ధి ప్రదాయ, ఇంకొంత లోపల పోతే సర్వానందం. ఈ సర్వసిద్ధి ప్రదాయ చక్రం కాడికి అంతర్ముఖంగా మనం ధ్యానం చేసినప్పుడు అంతర్ ప్రయాణం క్లోజప్లో పోయి ఆ పాయింట్ కోసం ఎతికినప్పుడు నువ్వు లేచేటప్పుడు నువ్వు అడగాల శివపార్వతి, నాకు ఇంత డబ్బు కావాలా, ఈ వ్యాపారం జరగాల, నాకు ఈ అప్పు తీరాలా, నాకు ఈ పెళ్లి కావాలా, నాకు ఈ సంతానం కావాలా, నాకు ఈ ఆరోగ్యం కావాలా, ఇదిగో నా భర్త ఎట్టుండాలా, నా భార్య ఎట్టుండాలా అని నువ్వు లోపల నువ్వు సంకల్పం పెట్టుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ధ్యానం చేయాలా, 3 పూట్ల జపం చేయాలా, 3 పూట్ల ఇది. వీలు కాకపోతే 2 పూటలు, వీలు కాకపోతే 1 పూట అయినది. ఇంకా లేకపోతే వేస్ట్, జన్మే వేస్ట్. సపోజ్ చేసే ఇంట్లో ఆరా బాగుంటుంది, వైబ్రేషన్స్. మనం నమశివాయ సాయంత్రాలప్పుడు మనం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, చంద్రుడు కదా ఆయన పైన, చంద్రమండలం కదా, అమృతలింగం కదా. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు నమశివాయ, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు నమశివాయ. అక్కడ ఈశ్వరుణ్ణి చంద్ర మంత్రంతో చేయాలి పైన, లక్ష్మీ మంత్రం. ఉదయం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు శ్రీ రాజరాజేశ్వరి. నువ్వు ఆడ కళ్ళు మూసుకొని ఈ మంత్రం ఉదయం సృష్టి స్థితి, అది లయం సాయంత్రం. ఈ జపం కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో చేసి ఒక అరగంట అదే ధ్యానం, అదే జపం. 2 బళ్ళ జపం సపరేట్ బళ్ళ, ధ్యానం బళ్ళ. ఆజ్ఞాచక్రంలోనే జపం ఖచ్చితంగా ఉండాలి. బ్రహ్మ చేతిలో ఉంటుంది, దక్షిణామూర్తి చేతిలో జపమాల ఉంటుంది, పుస్తకం ఉంటుంది, తాళపత్రులు గంధాలు. అంటే ప్రవచనం, పురాణ ప్రవచనం ఉంది. నీకు ఖాళీ ఉన్నప్పుడు మన లోకం వేరు, నిరంతరం తపసే. నువ్వు ధ్యానంలో దిగావు అనుకో, ఏరే అన్నీ ఉండకూడదు. శ్రీలోలత్వం, శ్రీవాంఛ, ఇంకా ఏరే ఉండకూడదు. నువ్వు దీంట్లో దిగినవా, నీకేదో ఇచ్చాడో డ్యూటీ దేవుడు, దాన్ని చేసుకుంటూ మధ్య మధ్యలో 1 గంట రోజు పురాణం, శివపురాణం 1 గంట అయినా, శివపురాణం అయిపోయిన దాకా ఆడియో కొడితే వస్తుంది తెలుగులో. తర్వాత ఉషశ్రీ రామాయణం రోజు 1 గంట 2 గంటలు అటు పక్కన పెట్టుకొని చిన్నదే సౌండ్ వింటున్నారు, దూరంగా పెట్టుకొని, తల దగ్గర పెట్టుకోకూడదు. అట్లా రాత్రులైనా కొద్దిగా వింటా ఉంటే ఒకటైనా ఇంకొకటి, శివపురాణం అయినాక విష్ణు పురాణం, రామాయణం, భారతం, వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర, కళ్యాణం, అట్లా బ్రహ్మంగారు జీవిత చరిత్ర, ఈ కొన్ని ఉంటాయి. గురువులు ఏమైనా ఉంటే
కొన్ని కొన్ని వినాలి మనం. రామాయణం భారతం భారతం చాలు ఈ అద్భుతం. దాంట్లో లేనిది ఇంకా ఎక్కడ ఏం లేదు. ఎవరు అందరూ తపస్సు చేసిన వాళ్ళే, అందరూ సమస్వరం చేస్తేనే దేవుడు అవుతారు, లాంటి కాదు. విడివిడిగా ఆడితే ద్విజులు ఆ కాళ్ళు చేతులతో బతికేవాళ్ళు. ఇంద్రియాలు కర్మేంద్రియాలు, చంద్రస్వరం వల్ల కర్మేంద్రియాలు పనిచేస్తే, సూర్యస్వరం వల్ల జ్ఞానేంద్రియాలు రిసీవర్స్. ఈ విడివిడిగా ఆడేవాళ్ళకి కర్మేంద్రియాలతోనే బతుకుతుంటారు. వాళ్ళు లౌకికం, వాళ్ళకి మన సంబంధం వాళ్ళ అజ్ఞానంతో అన్ని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు భ్రాంతితో వాళ్ళు బతికేది. సమస్వరం చేసినోడు ఇదంతా అబద్ధం, పుడుతుండ్రు సస్తుండ్రు, పుడుతుండ్రు సస్తుండ్రు, పుడుతుండ్రు సస్తారు, పుడుతుండ్రు పోతుండ్రు, ఎవడికి ఎవడు ఏం లేదు, ఇదంతా మాయ. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఒక్కొక్క వచ్చి నీ కాడ ఉందంటే రుణం ఉంటేనే వస్తుంది. అది అంత అన్నం పెట్టు, పిల్లికి పెట్టు, ఏదైనా జీవరాశికి మనం చూడాలి మంచి. ఎవరైనా పేదోడు ఇస్తే పెట్టు, సమయానికి వస్తే అంత సమదృష్టితో ఉండాలి. అది అందుకని మనం సాధన చెయ్యాలా. అది ఒక కనీసం ఒకటి సిద్ధించాలంటే ఒక 5 లక్షలు దాకా జపం చేస్తే తద్రూపం చెందిపోతుంది. బ్రహ్మరక కీటక న్యాయం. బ్రహ్మరకం పురుగుని తెచ్చిపెట్టి కుచ్చి గుయ్యని తిరుగుతుంటుంది, కుచ్చి గుయ్యి. అది ఆ సురుకుకి దాన్ని ఇటు కళ్ళతో చూస్తూ చెవులు తింటుంది శబ్దం. దాన్ని అది కంతిరీగా అయిపోతుంది, పురుగు కంతిరీగా అయిపోతుంది. ఆవులు పోతాయి అడవులకి, ఆడ జింకలు చూస్తుంది గర్భవతి. మంచి రంగులు జింకను చూసింది అనుకో, దాన్ని అట్టే చూస్తుంది అంట ఆవు గర్భవతి. దాని బిడ్డ అదే రకంగా పడుతుంది. అంటే ఇదంతా ప్రకృతిలో బ్రహ్మరక్కేయటం. ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, కష్టపడినోడు గెలుస్తాడు. కష్టం ఎక్కడో పోదు మనం చేసేది. ఈ జన్మలో ఎంత ఇప్పుడు కష్టపడాలి, సంవత్సరం 2 ఏళ్ళు 12 ఏళ్ళు ఒక గురువు కాడ సేవ చేసి ఆశ్రమాన్ని కట్టిపుల్లలు తెచ్చిపెట్టి అక్కడ ఊళ్ళో దగ్గర ఊరుంటే పోయి అన్నం భిక్షం అడుక్కొని వచ్చి ఆడ గురుపత్నికి ఇస్తే ఆమె దేవుడికి పెట్టి అది ఎంత ఆడ మట్టితో శివలింగం ఏ ఒకటి చేసుకొని ఉంటుంది బొమ్మలట. అమ్మవారు రాజరాజేశ్వరి మట్టితో అట్ట చేసి పెట్టుకొని ఉంటుంది. దానికే ఏదో వాళ్ళు పువ్వు పత్రి పెట్టుకున్నాం ఆకులు. అట్లా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని వాళ్ళు భార్య గురుపత్ని కొంత తీసుకొని వీళ్ళందరూ పెట్టి కొంత యజ్ఞానికి కట్టి పుల్లలు కొంచెం వాళ్ళు ఏమో చేసుకునేదానికి కూడా రోజు కట్టి పుల్లలు తేవాలా, ఆశ్రమం చిమ్ముకోవాలా, మళ్ళీ ప్రాణాయామం చేయాలి, జపం చేయాలి, ఒళ్ళు వేయాలి, అంత వేదం నేర్పించేవాడు. అంటే 12 ఏళ్ళు కష్టపడితే వాళ్ళు ఒక పద్ధతిలో పాస్ అయిపోయినైనా ఇంక పోయిరాండి అంటే వాళ్ళు ఏ విద్య కావాలంటే ఆ విద్యలో నేర్చుకున్నారు. ఎంత చిన్న పిల్లలప్పుడు మొదలు పెట్టాడు ద్రోణాచార్యులు, యుక్త వయసు వచ్చిన దాకా కౌరులు. అట్లా ఇప్పుడు మనం ఇప్పుడే మొదలు పెట్టాము, మనం 3 నెలలు అయింది. మనం చేసుకుంటూ పోవాలా, కనీసం కొద్ది రోజులు చేయాలి కదా. మనం 6 నెలలు సంవత్సరం మనం యోగం పరమాత్మ కోసం భగవతత్వం అవ్వాలి. ఈ శరీరం దీంట్లో శుద్ధి అవ్వాలా, లైట్ రావాలా, ఇది దివ్య శరీరం అవ్వాలి కదా. మనం ఆ రూట్లో పోవాలా. అవన్నీ ఈశ్వరుడికి చెప్పాలి. పార్వతి పరమేశ్వరుడు నాకు ఈ సమస్య ఉంది, ఇది తీరాలి. 3 పూటలు చెప్పుకోవటం, ధ్యానంలోంచి లేచినప్పుడు ప్రాణాయామంలోంచి లేచి జపంతో సరిపోద్ది. జపం చేయాలి ఉదయం కొంత, ఏకోజాము 4కు లేచి జపం, రాత్రి జపం ధ్యానం ఒకటే కళ్ళు మూసుకుని, ప్రాణాయామం సపరేట్. పొగులంతా నాభికి చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుండాలి. నాభికి దాకా లాగుతుండాలి 2. అప్పుడు నువ్వు పైన ఉన్నట్టు పరమేశ్వరుడు, కింద ఈ చక్రాన్ని పోషించినట్టు, త్రిమూర్తుల్ని నువ్వే ఉద్ధరించినట్టు, నువ్వే సృష్టి స్థితిలో నీ చేతిలోకి తీసుకున్నట్టు బాగా రావాలి. వచ్చినప్పుడు లైన్ సరే.